దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పరిస్థితుల్లో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించబడాలని మీ అందరి కొరకు నేను ప్రతిదినము ప్రార్థిస్తున్నా. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగంలో అవిధేయత కలిగిన ప్రజల్ని దేవుడు కొన్ని రోజులు బబులోను చెరకు పంపించబోతున్నాడని ఇర్మియా ద్వారా మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 70 సంవత్సరాలు చెరకు పంపించాడు. దేవుడు చెరలోకి పంపించినప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వదిలిపెట్టలేదు. దేవుడు తన ప్రజల పట్ల తన చిత్తములో నెరవేర్చడం కొరకు దేవుడు ఆ చెరలో కూడా వారితో ఉండి వారిని బలపరుస్తూ, వారిని సరిచేస్తూ, దేవుడి ఎదుట వారు అవిధేయత కలిగిన జీవితాల్ని మరలా పశ్చాత్తాపపడేటట్టు దేవుడు చేశాడు. చెరలో ఉండగా దేవుని గురించి వారు తెలుసుకున్నారు, దేవుడి యొక్క మహిమను తెలుసుకున్నారు, దేవుడి యొక్క చిత్తమును తెలుసుకున్నారు. వారు చేసిన తప్పిదములు సరిచేయబడ్డాయి. దేవుడు ఏదైనా ఉద్దేశిస్తే అది మనకు మేలు కలుగుటకే దేవుడు ఉద్దేశించినవే గాని అది హాని కలుగుటకు కాదు. ఇప్పుడు దాకా చెరలో ఉన్న మీ జీవితంలో, ఇప్పుడు దాకా సంఖ్యల బంధకములో ఉన్న మీ జీవితంలో ఒక శుభవార్తను చెప్తున్నాను. 70 సంవత్సరముల తర్వాత మరలా మీరు యెరూషలేము ప్రాంతానికి వస్తారు, మీరు దీవించబడతారని, నేను మరలా మిమ్మల్ని తీసుకొస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఈరోజు మనము కూడా కొన్ని విషయాల్లో దేవుడికి ఆయాస్కరమైన బ్రతుకులు బతుకున్నప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుడి యొక్క కోపం, దేవుడి యొక్క ఉగ్రత మన మీద వచ్చినప్పుడు, మనము నిస్సహాయ స్థితిలో చెరలో ఉన్నట్లుగాను, లేకపోతే బంధకములో ఉన్నట్లుగా, పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా దేవుడు ఒకవేళ అనుమతించి పంపించినప్పుడు నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావేమో, నా బ్రతుకు ఎలా ఉంది, నా స్థితిగతులు ఎలా ఉంది, ఈ బంధకములోంచి దేవుడు నన్ను విడిపించరా, ఈ చెరలోంచి దేవుడు నన్ను విడిపించరా, ఈ బాధలోంచి నన్ను దేవుడు విడిపించరా, ఈ కరువులోంచి దేవుడు నన్ను విడిపించడా అని బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మరలా దర్శిస్తున్నాను. ఏ బంధకములైతే నీవు ఉన్నావో, ఏ బాధలైతే నీవు ఉన్నావో, ఏ రోగములైతే నీవు ఉన్నావో, ఏ యొక్క కన్నీళ్లు కారుస్తున్నావో, దేవుడు నిన్ను మరలా దర్శిస్తున్నాడు. నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఆ శుభవార్త ఏంటంటే, దేవుడు అంట నీ గురించి ఉద్దేశించిన సంగతులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలుగుటకు అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. దేవుడు నీకు హాని చేయాలని ఎప్పుడు అనుకోడు, నీకు సమాధానకరంగా ఉండాలని కోరుకున్నాడు. నీ జీవితంలో మేలుకరంగా ఉండాలని కోరుకున్నాడు. స్థితిగతులు మార్చబడబోతున్నాయి, నీ కుటుంబం మార్చబడబోతుంది, నీ పరిస్థితులు మార్చబడబోతున్నాయి. ఇప్పుడు దాకా నువ్వు అనుభవిస్తున్న ఈ యొక్క శోధన ఉంది కదా, ఈ బాధ ఉంది కదా, ఆ బాధలోంచి దేవుడిని మరలా దర్శించి నీ బ్రతుకు మార్చబోతున్నాడు. ఆయన అంటున్నాడు, మీకు నిరీక్షణ కలుగుటకు అది సమాధానకరమైన ఉద్దేశంలో అంటున్నాడు. దేవుడు నీ విషయంలో ఒక గొప్ప ఉద్దేశం చేసి ఉన్నాడు. ఇప్పుడు దాకా నువ్వు పడుతున్న బాధల్లోంచి దేవుడు విడిపించబోతున్నాడు, శాపంలోంచి విడిపించబోతున్నాడు, బాధల్లోంచి విడిపించబోతున్నాడు, బంధకములోంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎందు దర్శించిన దేవుడు నీ ఎందు కూడా దేవుడు దర్శించబోతున్నాడు. ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వు ఏడుస్తున్నావో, బహుశా నా జీవితం ఎట్లా అయిపోయిందని ఏడవకు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, నీకు నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. అది సమాధానకరమైన ఉద్దేశాలు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. కరువులో ఉన్నావా, బంధకములో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, దేని విషయంలోనూ బాధపడి నా పరిస్థితి బంధకములో ఉందని నువ్వు ఏడుస్తున్నావా, ఆ బంధకములన్నిటిలోంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. సమాధానకరమైన జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప మేలులతో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదకరాలుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి అలా తనక స్వాస్థ్యమునకు నడిపించిన దేవుడు, యెరూషలేమునకు నడిపించిన దేవుడు నిన్ను నడిపించగా ఖచ్చితంగా దేవుడు నీ బ్రతుకు మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు. కానీ మనం ఒక్కటి చెయ్యాలి, ఆయనేపు మన హృదయం తిప్పాలి. ఆయనేపు తిప్పి, ప్రభువా
ఒకప్పుడు నేను చేసిన తప్పిదం పెట్టి నా మీద శిక్ష వచ్చింది, ప్రభువా నన్ను క్షమించమని దేవుడిని బతిమలాడుకుంటే గనక దేవుడు కరుణా సంపన్నుడు, ప్రేమ చూపించే దేవుడు, నీ బ్రతుకుని నీ స్థితిగతులన్నీ మార్చగల దేవుడు. ఆయన నిన్ను క్షమించి నీ పరిస్థితులు నీ స్థితిగతులు మార్చి మరలా నిన్ను నీ యొక్క శ్వాసానికి నడిపిస్తాడు. మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి కుటుంబాన్ని ఇస్తాడు, మంచి ఆశీర్వాదకరమైన పరిస్థితులను దేవుడు నీ చుట్టూరు పెడతాడు. మరి అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం నీకు కలగాలని ఈరోజు ఈ సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా నా స్థితిగతులు మార్చు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నిన్ను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సమాధానకరమైన ఉద్దేశం నీ జీవితంలో జరిగిస్తాడు. నీ జీవితం అద్భుతం చేస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధురా మహోన్నతుడా నీకే వందన. ఎవరైతే నాయన ఇశ్రాయేలు ప్రజల వల్లే నీకు దూరస్తులై ఉన్నారో, చెరలోకి వెళ్ళి ఉన్నారో, బంధకముల్లో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, రోగములో ఉన్నారో తండ్రి, వాటి అన్నిటి నుంచి విడిపించి వారి బ్రతుకులు మార్చి సమాధానకరమైన ఉద్దేశాలతో వారు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు నమ్మి విశ్వసించి ప్రార్థించి దేవుడి సన్నిధిలో విశ్వాసంతో ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి స్వార్థ ప్రకటించబడుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.